టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ప్రముఖ దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని డిస్కస్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది కొన్ని చోట్ల మనకి. సో ఫాస్ట్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంటాను. ఏ క్షణమైన సర్టిఫికెట్ల పరిశీలన. రీసెంట్గా టీఎస్పీఎస్సీ ఒక తాజా అప్డేట్ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్లో పొందుపరిచింది. నేను ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. నిన్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ ఛానల్లో ఇవ్వడం జరిగింది. అంటే మనకు టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ కానివ్వండి, గ్రూప్ 4 రిజల్ట్ కానివ్వండి, ర్యాంకింగ్ లిస్టు ప్రకటించారు. డ్రగ్ ఇన్స్పెక్టరు, హార్టికల్చర్ ఆఫీసరు, ఇంటర్మీడియట్ బోర్డు పరిధిలోని లైబ్రేరియను, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, ఈ పోస్టులకు సంబంధించి రీసెంట్గా టీఎస్పీఎస్సీ జనరల్ ర్యాంకింగ్ లిస్టును ఇచ్చింది. సో వీరందరి కోసము సర్టిఫికెట్స్ ఏమేం కావాలనో మరి వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. రెడీ చేసుకోమని అంటే ఒక వెబ్ నోట్ ప్రకటించడం అనేది జరిగింది. సో మీకు కావాల్సిన అన్ని సర్టిఫికెట్స్ అయితే సిద్ధం చేసుకోండి. మరి ఏ క్షణమైనా టీఎస్పీఎస్సీ మీకు పర్సనల్గా ఇన్ఫర్మేషన్ కూడా మీకు పాస్ చేస్తుంది మీ మెయిల్కి, ఆ సర్టిఫికెట్ వెరిఫికేషన్కి రమ్మని. కాబట్టి వారికి సంబంధించిన అప్డేట్ ఒకటి కనిపిస్తుంది. ఇక ఈ సర్టిఫికెట్లు తప్పనిసరి విద్యార్హతలకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లు అభ్యర్థులు అందుబాటులో ఉంచుకోవాలి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, వివిధ కమ్యూనిటీలకు చెందిన అభ్యర్థులు కమిషన్ నిర్దేశించిన తేదీలతో కూడిన ధృవపత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు. ఇక లేటెస్ట్గా ఇంకొక రిజల్ట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మున్సిపల్ అండ్ అర్బన్ శాఖ పరిధిలోని అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టును కమిషన్ విడుదల చేసింది. ఈ జాబితా కూడా మీకు కమిషన్ వెబ్సైట్లో ఉంది. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి టీఎస్పీఎస్సీ ఉద్యోగులపై నిఘా అని ఇంకొక వార్త కనిపిస్తుంది. అంటే ఒకటి ఇక్కడ అభ్యర్థులు ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో చాలా కాన్ఫిడెంట్గా రాయొచ్చండి, నో ప్రాబ్లము. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. గత పేపర్ లీకేజీ అనుభవాలతో ముందు జాగ్రత్త చర్యలు, గ్రూప్ 1 పకడ్బందీగా నిర్వహించేలా కట్టుదిట్టమైన చర్యలు, పేపర్ లీకేజీలు, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఆచితూచి అడుగులు, టీఎస్పీఎస్సీపై అభ్యర్థుల్లో తిరిగి నమ్మకం పెంచేలా పరీక్షల నిర్వహణ, వెంటాడుతున్న ఉద్యోగుల కొరత అంటూ ఇంకొక వార్త మనకు కనబడుతుంది. ఏది ఏమైనా కూడా ప్రభుత్వము చాలా ట్రాన్స్పరెంట్గా రిక్రూట్మెంట్ చేయాలి అని ఏకైక దృఢ నిశ్చయంతో ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదండి. మీరు నిశ్చింతగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావచ్చు, నో ప్రాబ్లం. మీరు ప్రిపేర్ అయ్యే గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 ఇంకా ఇతర టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ సంబంధించి చాలా కాన్ఫిడెంట్గా మీ ప్రిపరేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ అదే న్యూస్ మనకి ఇవ్వడం జరిగింది. టీఎస్పీఎస్సీపై అభ్యర్థులకి నమ్మకం, విశ్వాసం కలగాలంటే ఉద్యోగ నియామక ప్రక్రియను పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించాల్సి ఉంది. ఈ క్రమంలోనే టీఎస్పీఎస్సీ నష్ట నివారణ చర్యలను అయితే ప్రారంభించింది. గ్రూప్ 1 నోటిఫికేషన్ను టీఎస్పీఎస్సీ రీసెంట్గా ఈ నెల 19న విడుదల చేయడం జరిగింది. ఈ క్రమంలో దరఖాస్తుల స్వీకరణ నుంచి ప్రశ్నపత్రాల తయారీ, భద్రత, పరీక్షల నిర్వహణ, వాల్యుయేషన్ తదితర ప్రతి అంశాలను పకడ్బందీగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నారు. ఆన్లైన్, ఆఫ్లైన్ భద్రతకు సంబంధించి నిపుణులతో సమీక్షలు నిర్వహించి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం. టీఎస్పీఎస్సీ కార్యాలయం నుండి ప్రతి ఉద్యోగిపై ప్రత్యేకంగా నిఘా పెట్టినట్టు తెలుస్తుంది. వారి యొక్క కదలికలను కూడా పసిగడుతున్నట్టు సమాచారం. ఎందుకంటే గతంలో జరిగిన విషయం మనకు తెలుసు. టీఎస్పీఎస్సీలో పనిచేసే వాళ్ళే మరి పేపర్ లీకేజ్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. కాబట్టి దానికోసం అయితే గవర్నమెంట్ చాలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు మనకు అర్థమవుతుంది. కమిషన్లోని ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఇతర విభాగాల్లోకి ఎవరు కూడా వెళ్లకుండా నిషేధం విధించినట్లు సమాచారం. తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర విభాగాలకు వెళ్లాల్సి వస్తే హెచ్ఓడి నుంచి కంపల్సరీ పర్మిషన్ తీసుకోవాలని కూడా ఇన్స్ట్రక్షన్స్ అయితే జారీ చేయడం జరిగింది. కమిషన్లో పనిచేసే శాశ్వత ఉద్యోగులు ఒకవేళ టీఎస్పీఎస్సీ పరీక్షలు కనుక వాళ్ళు అప్లై చేసుకుంటే గతంలో ఎన్ఓసి తప్పనిసరిగా ఉండేది. ఇకపై అలాంటి ఉద్యోగులు 4 నెలలు సెలవులు తీసుకోవాలనే నిబంధనలు పాటించాలనే ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. ఇది గమనించాలి. అందులో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తారో ఖచ్చితంగా వాళ్ళు 4 months అయితే లీవ్ తీసుకోవాలని ఇక్కడ చెప్పడం జరిగింది. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు విధుల్లో ఉంటూ పరీక్ష రాయడం కుదరదు అనే నిబంధనలు కూడా అమలు చేస్తున్నట్లు తెలుస్తుంది. చాలా కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకుంటుంది. ఇక కొత్త టీంకి గ్రూప్ 1 నిర్వహణ పెద్ద సవాలే అంటూ మరొక వార్త కనబడుతుంది. ఇక్కడ ఎంతో పారదర్శకంగా పకడ్బందీగా గ్రూప్ 1 పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే మరి రద్దు కావడము, మళ్ళీ నోటిఫికేషన్లు ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి పకడ్బందీ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. అండ్ నెక్స్ట్ న్యూస్, గ్రూప్ 1 మెయిన్స్లో తెలుగు క్వాలిఫైయింగ్ టెస్ట్ పెట్టాలి అని ఒక డిమాండ్ అయితే చేస్తున్నారు.
ఇతర రాష్ట్రాలలో మరి వాళ్ళ ప్రాంతీయ భాషను కూడా గ్రూప్ వన్లో ఉంచినప్పుడు తెలంగాణలో ఎందుకు ఉంచకూడదనే అభ్యర్థుల నుంచి ఒక డిమాండ్ వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలు తమ మాతృభాషను గ్రూప్ వన్ పరీక్షలో క్వాలిఫైయింగ్ టెస్ట్గా నిర్వహిస్తున్నాయని వారు గుర్తు చేశారు. పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పరీక్షలో కూడా తెలుగు పరీక్ష నిర్వహిస్తున్నారని, ఇదే విధానాన్ని గ్రూప్ వన్ పరీక్షలోనూ తెలుగును క్వాలిఫైయింగ్ టెస్ట్గా చేర్చారని అభ్యర్థులు అయితే డిమాండ్ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. సరే, గవర్నమెంట్ ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా లేదా చూడాలి. అండ్ నెక్స్ట్ మెగా డిఎస్సి కదా, దాదాపు రోజు డిఎస్సి మీద వార్తలు అయితే వస్తున్నాయి. వారంలో నోటిఫికేషన్ ఇక ఖాయమైంది. ఈసారి తప్పకుండా డిఎస్సి వస్తే అందులో ఎలాంటి సందేహం లేదండి. 11,000 పోస్టులతో విద్యాశాఖ ప్రతిపాదనలు, అంటే పోస్టుల సంఖ్య మీద కూడా క్లారిటీ వచ్చింది. సుమారు 11,000 పోస్టులు అయితే డిఎస్సిలో మరి భర్తీ చేయడానికి ఆర్థిక శాఖకు ప్రపోజల్స్ వెళ్ళినాయి. అనుమతి కోసం ఎదురుచూపులు, సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఈ నోటిఫికేషన్, దీంతో పాటు టెట్ కూడా జారీ చేయడానికి ప్రభుత్వం దాదాపుగా సన్నద్ధమైంది. ఇక ట్రిప్ ఇష్టారాజ్యం ఏదైతే మనకి సోషల్ వెల్ఫేర్ గురుకుల టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారులు కొంత ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఇక్కడ ఒక వార్త మనకు కనబడుతుంది. ఎందుకంటే కొంచెం టైం ఇవ్వట్లేదు, వెంటనే టెట్ మార్కులు అప్లోడ్ చేయమంటున్నారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా తొందరగా అంటే పాస్ట్, అంటే ప్రభుత్వం వేగంగా రిక్రూట్మెంట్ చేయాలనే నిశ్చయంతో ఉంది కాబట్టి ఇదంతా జరుగుతుంది. ఇలాంటప్పుడు కొంత అభ్యర్థులు కూడా అర్థం చేసుకొని సరే అంటే ఇంత స్పీడ్లో పొరపాట్లు జరగకుండా అయిపోతుంది. పొరపాట్లు జరగకుండా ప్రాసెస్ స్పీడ్ అయినప్పటికీ కూడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా నిర్వహిస్తే ఇబ్బంది ఏం లేదు. కాబట్టి అభ్యర్థులకు కూడా మరి కొంచెం ఫాస్ట్గా వెళ్ళేటట్టు మీరు అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. 10 రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. 11,000కు పైగా టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి ఇదంతా కూడా ఇందాక నేను చెప్పడం జరిగింది. ఇదొక న్యూస్. తర్వాత నెక్స్ట్ వన్, గ్రూప్ 2 గ్రూప్ 3లో అదనపు పోస్టులు. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే టీఎస్పీఎస్సీ 2022లో గ్రూప్ 2 గ్రూప్ 3 నోటిఫికేషన్లలో కొత్తగా ఇప్పుడు పోస్టులు కలపడానికి అయితే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. గ్రూప్ 1 మాదిరే ఈ 2 ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ అదనపు పోస్టులు కలపాలని ప్రభుత్వం యోచన. 2022 గ్రూప్ 2 నోటిఫికేషన్లో కటాఫ్ తేదీ ప్రకారం 18 విభాగాల్లో అక్కడ 783 ఖాళీలు చూపిండు. ఇప్పటి వరకు పెరిగిన పోస్టులతో అనుబంధ నోటిఫికేషన్ ఇస్తారు. అంటే గ్రూప్ 2లో పోస్టులు పెరుగుతున్నాయి, నిన్న కూడా చెప్పిన. గ్రూప్ 3లో కూడా అదనపు ఖాళీ పోస్టులు కలుపుకొని అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే గ్రూప్ 3లో 1375 ఖాళీలు ఉన్నాయి. అంటే ఇంకా ఖాళీలు వీటికి అటాచ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక నిరుద్యోగులు మంచి పోస్టులు, భారీ నోటిఫికేషన్లనే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మొత్తానికి అన్ని శుభపరిణామాలు జరుగుతున్నాయి. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి సింగరేణిలో 485 పోస్టులకు నోటిఫికేషన్ ఆల్రెడీ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న 485 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని ఆ సంస్థ సీఎండి ఎన్ బలరాం నాయక్ను రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశించారు. ఇందులో 317 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ కానున్నాయి. 168 ఉద్యోగాలు ఇంటర్నల్ రిక్రూట్మెంట్ ఉద్యోగాలు ఉన్నాయని వీటిని వెంటనే భర్తీ చేయాలని సూచించారు. సో ఈ నోటిఫికేషన్ కూడా రాబోతుంది. నేడు నోటిఫికేషన్ విడుదలని ఉంది. ఇక్కడ మీరు గమనించండి. డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు సింగరేణిలో 317 డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు, 168 ఇంటర్నల్ రిక్రూట్మెంట్ ఉద్యోగుల భర్తీకి గురువారమే ఈరోజే నోటిఫికేషన్లు జారీ చేస్తామని సీఎం డి బలరాం వెల్లడించారు. డీటెయిల్స్ మొత్తం కూడా ఇస్తాను మీకు. ప్రిపరేషన్ విధానం కూడా అప్లోడ్ చేస్తాను. వారసత్వ ఉద్యోగాల భర్తీకి వయో పరిమితిని 40 ఏళ్లకు పెంచే ప్రతిపాదనలపై అన్ని చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ ఎన్వికే శ్రీనివాస్ను ఆయన ఆదేశించారు. సో ఇవి మనకు తాజాగా. ఇంకొకటి న్యూస్ ఉంది, సగం గల్లంతో అని. గ్రూప్ 1 మహిళలకు తగ్గిన పోస్టులు, ఎందుకంటే హారిజాంటల్ రిజర్వేషన్ విధానం పాటించడం వల్ల కొంత నష్టం జరుగుతుందని ఒక వార్త మనకు కనబడుతుంది. సరే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మేరకే మరి ఈ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. సో అదొకటి ఇక్కడ కనబడుతుంది. తాజాగా గ్రూప్ 1లో మరి తగ్గాయి మహిళలకు. ఆ పోస్టులు పెరిగినప్పటికీ కూడా మహిళల వాటా తగ్గింది. రోస్టర్ జాబితాలో మహిళా రిజర్వేషన్కు మంగళం. నోటిఫికేషన్లో పోస్టుల భర్తీకి 15 భాగాలుగా రిజర్వేషన్లు. కేటగిరీలో కనీసం 3 పోస్టులు ఉంటేనే ఒకటి మహిళకు వస్తుంది, లేకుంటే లేదని చెప్తున్నారు. అంతకంటే తక్కువగా ఉంటే మాత్రం జనరల్ కేటగిరీతో భర్తీ అని కనిపిస్తుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీలో మహిళలకు దక్కేది 20% లోపే. బీసీ సబ్ కేటగిరీలో మహిళలకు పోస్టులు ఇంకా తక్కువ. డిప్యూటీ కలెక్టర్ పోస్టుల్లో 33% కోట. 15 పోస్టులు. నోటిఫికేషన్ ప్రకారం 7 పోస్టులు రావడానికి అవకాశం ఉంది. మరి వాస్తవానికి అయితే 15 పోస్టులు వాళ్ళకి రావాలి అని ఇక్కడ ఒక వార్త మనకు నమస్తే తెలంగాణ దినపత్రికలో కనబడుతుంది. సరే, ఇప్పుడు కోర్టు జడ్జిమెంట్లు దాటి ప్రభుత్వం కూడా ముందుకు వెళ్ళని పరిస్థితి ఉంటుంది. గరిష్టంగా మ్యాక్సిమం అభ్యర్థులకు ఏదైతే కోర్టు డైరెక్షన్ ప్రకారమే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇలాంటి ఒక వార్త మనకి ఇక్కడ కనబడుతుంది. ఇక 1600 గ్రూప్ 1 పోస్టులు భర్తీ చేయండి ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే
60 పోస్టులు పెంచి కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. ఇంకా ఏమైనా ఖాళీలు ఉంటే భవిష్యత్తులో ఖచ్చితంగా కలిపే అవకాశం అయితే ఉంది. చెప్పలేం, ఈ డిమాండ్ని కూడా ఆమోదించవచ్చు ప్రభుత్వం. అంటే పోస్టులు ఉంటే తప్పకుండా వాళ్ళు నోటిఫికేషన్లు చెప్పారు. ప్రిలిమ్స్ నాటికి వచ్చే పోస్టులన్నింటినీ కూడా మేము అవసరమైతే యాడ్ చేస్తాము, క్లియర్గా ఇచ్చింది. కొన్ని పోస్టులు యాడ్ చేయొచ్చు, లేదంటే డిలీట్ చేయడానికి కూడా మాకు పవర్స్ ఉన్నాయని. సో డిలీట్ చేయకపోవచ్చు, కానీ కొత్తగా పోస్టులు యాడ్ అయ్యే అవకాశాలు తప్పకుండా ఉంటాయండి. గ్రూప్ 1కి ఇంకా కూడా యాడ్ కావచ్చు. కాబట్టి ఒక డిమాండ్ అయితే ఎంపీ ఆర్ కృష్ణయ్య నుంచి ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ వెళ్ళింది. చూద్దాం. సో ఇవి ఈ రోజు ఉన్నటువంటి తాజా అప్డేట్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు ఛానల్ని ఫాలో కండి.